జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం సముద్రాలలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేదలు స్వాధీనం చేసుకున్నారు. ఎవరు అడ్డుకున్నా తమకిచ్చిన స్థలంలోనే ఉంటామని భీష్మించుకుని కూర్చున్నారు. గత ప్రభుత్వంలో 10 మందికి పట్టాలు పంపిణీ చేసి ఇల్లు ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు ఈ చర్యకు పాల్పడ్డారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల లిస్టులో పేర్లు వచ్చినప్పటికీ తర్వాత పేర్లు తొలగించారని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పూర్తి స్థాయిలో నిర్మాణం కాలేదని, నిర్మాణం పూర్తి కాగానే అర్హులకు అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. నాకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. ఫస్ట్ లిస్టులోనే పేరు వచ్చింది. ఆ పేరును కట్ చేసిండ్రు. డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, అది కూడా కట్ చేసిండ్రు. నాది పూరి గుడిసాయ. దయచేసి గ్రామస్తులకు నేను కూడా విజ్ఞప్తి ఏం చేస్తున్నంటే ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఒకటే న్యాయం చేయాలన్న స్థలాన్ని చూసి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. నాకు స్థలం ఇల్లు లేదు కాబట్టి నేను వచ్చి డబుల్ బెడ్రూమ్లో నేను ఉంటాను. అది ఎంఆర్ఓ గారికి నేను భూమి లేదు, ఏది లేదు. నా కొడుకు వికలాంగుడు, ఒక్కడే కొడుకు, 3 బిడ్డలకు ఇల్లు జాగుంటే అమ్మిన పెళ్లిళ్ళు చేసిన, కిరాయికే బతుకుతానా, కూలినాలు చేసుకొని బతుకుతాను సార్. నాకైతే ఏం లేదు, భూమి లేదు, జాగ లేదు, ఇల్లు లేదు, ఏది లేదు. ఏది లేకనే వచ్చి ఉంటామని ఉన్నా సార్, కిరాయి కట్టలేక.